ఆమె జీవిత పోరాటం అందరికీ స్ఫూర్తి. తండ్రి కల నెరవేర్చడం కోసం కాలంతో యుద్ధం చేసింది. చివరకు ఆమె జయించింది. పుట్టింది నిరుపేద కుటుంబంలోనే అయినా ఇప్పుడు ఆమె ఓ ఉన్నతాధికారిణి. ఎంతో మంది మహిళలకు, ఆ రంగంలోకి రావాలనుకున్న యువతులకు ఆమె స్ఫూర్తి. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఇప్పటికీ అర్థమయ్యే ఉంటుంది. ఆమె ఎవరో కాదు, ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్. ఆసియాలోని అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 31న వనప్రవేశంతో ముగిసింది. అయితే ఈ నెల 28న గద్దెలపైకి సారలమ్మ రాగా 29న సమ్మక్క వచ్చింది. సారలమ్మ వచ్చే సమయంలో మంత్రి సీతక్క, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకంతో కలిసి వసుంధర డ్యాన్స్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 12,000 మందితో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తులో వసుంధర మాత్రమే ఫేమస్ అయింది. దీంతో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా ఆమె డాన్స్ వీడియోలు కనిపిస్తున్నాయి. నిజానికి ఆమె జీవితం అంత సులువుగా ఏం సాగలేదు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆమె కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తండ్రి ఫరూబీ యాదవ్ కళను నెరవేర్చడం కోసం ఐపీఎస్ను లక్ష్యంగా పెట్టుకున్నారు. 5 సార్లు విఫలమైన పట్టువదలకుండా 6వ ప్రయత్నంలో తన సత్తా చాటారు. 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా నిలిచారు. అంతేకాదు, ఆమె వివాహం చేసుకున్నది కూడా ఓ అత్యున్నత స్థాయి అధికారినే. అవును, 2023 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అజయ్ యాదవ్ను 2025లో వివాహం చేసుకున్నారు. ఆయన కూడా ప్రస్తుతం కల్లూరు సబ్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. భర్త ఇక్కడే పనిచేస్తుండడంతో ఆమె కూడా ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ క్యాడర్కు బదిలీపై వచ్చారు. గతంలో గ్రే హౌండ్స్లో ఏఎస్పీగా పనిచేసిన వసుంధర ప్రస్తుతం కల్లూరు ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మేడారం జాతరలో భద్రతా పర్యవేక్షణ కోసం వచ్చిన ఆమె విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. కుంభమేళాలో మొనాలిసా, మేడారంలో వసుంధర ఫేమస్ అయిందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఓ ఐపీఎస్ అధికారులను మొనాలిసాతో పోల్చడంతో ఆమె అభిమానులు, పలువురు అధికారులు ఫైర్ అవుతున్నారు.